సో ఇక్కడ ఫెన్సింగ్ వేసారు కదా, సో మేము ఫెన్సింగ్ వేసారు కాబట్టి మేము ఫెన్సింగ్ వేసిన తర్వాతనే ఇల్లు కట్టినాం, దానికి ముందేం కట్టలేదు. సో అక్కడి వరకే కాబట్టి మేము ఇక్కడ ఇల్లు కట్టుకున్నాం. ఇప్పుడు వచ్చి కూల్చేస్తా అంటే మేము ఏం చేస్తాం సార్? ఎక్కడ పోతాం? బయట వెళ్ళి బతకాలన్నా మాతో కాదు. ఎంఆర్ఓ సర్వే చేయకుండానే వాళ్ళు వచ్చి గుల్లగొడితే మేము ఏం చేయాలి? 3 days నుంచి బయటనే ఉంటున్నాం, బయటనే తింటున్నాం, బయటనే ఉంటున్నాం. ఏం చేస్తాం సార్? మేము కూడా ఈ రోడ్డు పైన పడ్డట్టు అయ్యింది కదా మాకు కూడా, బయట పోయి బతకలేము. రెంట్లు ఎట్లున్నాయి సార్? ఇంకేం చేస్తాం? ఇది కూడా పొలాలే సార్, ఇవి పొలాలలో మేము కట్టుకున్నాం, మా జాగా ఇది, మా తాత వాళ్ళు మాకు ఇచ్చిర్రు, మేము కట్టుకున్నాం. FTL అని చెప్తున్నారు వీళ్ళు. సరే ఉన్నొక్క ఇల్లు పోయిందమ్మా, పరిస్థితి ఏంది ఇప్పుడు? ఎట్లా మీ ఫ్యామిలీ పరిస్థితి ఏంది, మీ పరిస్థితి ఏంది? ఏం చెప్తారు రేవంత్ రెడ్డికి? అసలు ఏం చెప్తామంటే పేదలను చూస్తాం, పేదలకు అది ఇస్తాం, ఇది ఇస్తాం అన్న అంటాడు, కానీ ఏమీ చేయలేదు సార్ మాకు. ఇప్పుడు మాకు దళితులను చేస్తాం అన్నాడు. ఇప్పుడు పేదలకైతే పేదలు హైడ్రా అని చెప్పి గుల్ల కొట్టేస్తాను. ఇప్పుడు మేము ఏం చేయాలి చెప్పుర్రి? రోడ్ పైన పడ్డట్టు అయింది, మేము ఏడ పోయి ఉండాలి? మాకు వేరే దారి చూపిస్తాడా చెప్పుర్రి? వేరే నన్ను ఇచ్చి మాకు ఇది గుల్ల కొట్టేస్తాడే గుల్ల కొట్టుకోమన్నారు, మేము ఇచ్చేస్తాం. మాకు వేరే జాగి ఇవ్వకుండా, నష్టపరిహారం ఇవ్వకుండా మీరు డైరెక్ట్ గుల్ల కొట్టేస్తా అంటే ఎట్లా గుల్ల కొట్టేస్తాం మేము? అందుకని అడ్డుకున్నాం మేము, అంతే సార్. మా ఇల్లు మాకు కావాలంతే, అంతకు మించి మేము ఏం చెప్పాం.